హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో టికెట్ టు ఫినాలే టాస్క్లు అయితే హౌస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 4 టాస్క్లు అయితే జరిగాయి। అందులో ఎవరెవరు ఆడారు ఎవరెవరు గెలిచారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దానికంటే ముందు మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, చిన్న లైక్ చేయండి ప్లీజ్। వీడియో లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి చూడండి। ఇంకా ఊహించిన విధంగా ఇమానుయల్ అయితే టాస్క్ లో దుమ్ము దులుపుతున్నాడు, అలాగే తనూజ కూడా ఊహించిన రీతిలో బేబత్సం సృష్టించింది హౌస్ లో। దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మొత్తం 4 టాస్క్లు అయితే జరిగాయి। నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా లేదా అనేది ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం। డెమోన్ పవన్ మాట ఇచ్చాడు కదా, తన మొఖం ఇప్పుడు ఎందులో పెట్టుకుంటాడో కూడా చూడాలి। ఇంకా టాస్క్ 1 ఏంటి అంటే, టాస్క్ 1 అనేది మ్యాథమెటికల్ టాస్క్ అనమాట। ఎక్కువ కార్డ్స్ అయితే కింద పడి ఉంటాయి, అందులో 6+6 12+3 ఇలా ఉంటాయి అనమాట। బిగ్ బాస్ ఏదో ఒక నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్ రిలేటెడ్ గా అక్కడ ఏ ఆన్సర్ వస్తుందో అది ఫైండ్ చేసి ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు విన్నరు। ఈ టాస్క్ ఆడింది ఎవరంటే కళ్యాణ్, ఇమానుయల్, రీతు, వీళ్ళు ముగ్గురు ఆడారు। ఈ టాస్క్ లో ఎక్కువ సార్లు సరిగ్గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉన్న పార్ట్ ని పట్టింది ఎవరంటే ఇమానుయల్ అలాగా పట్టి ఈ టాస్క్ లో అయితే విన్నర్ అయ్యాడు। ఫస్ట్ టాస్క్ లో ఇమానుయల్ అయితే విన్నర్ అయ్యాడు, కళ్యాణ్, రీతు అయితే ఓడిపోయారు। ఇంకా సెకండ్ టాస్క్ అనేది ఎవరెవరి మధ్య జరిగిందంటే, ఇది ఒక ఫ్లవర్ టాస్క్ అనమాట। ఫ్లవర్ రిలేటెడ్ గా ఒక టాస్క్ అయితే జరిగింది। ఇందులో ముగ్గురు ఆడారు, మళ్ళీ తనూజ, డెమోన్ అండ్ భరణి గారు అయితే ఆడారు। ఈ ముగ్గురు ఆడిన దానిలో ఎవరు గెలిచారంటే తనూజ గెలిచింది। డెమోన్ అండ్ బర్నీ ఫిజికల్ గా అంత ఫిట్ ఉన్న వాళ్ళ మీద కూడా తనూజ గెలడం లిటరలీ గ్రేట్ అబ్బా। నేను తనూజ ఊహించలేదు ఎంత ఎక్స్పెక్టెడ్, ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందని టికెట్ టు ఫినాలే టాస్క్ లో అందరినీ నోరు మూయించింది। ఈ టాస్క్ తర్వాత, ఈ ఎపిసోడ్స్ తర్వాత తనూజ రాత మారబోతుందా అంటే మారబోతుందని చెప్పొచ్చు। థర్డ్ టాస్క్ ఎవరు ఆడారంటే, ఇది ఒక బాల్ టాస్క్। ఈ టాస్క్ లో ఇమానుయల్ వర్సెస్ సంజన ఆడారు, ఇద్దరే ఆడారు। మళ్ళీ ఇమానుయలే గెలిచాడు, సంజన గారు అయితే ఓడిపోయారు। ఈ 4 టాస్కుల్లో ఇమానుయల్ 2 గెలిచాడు। ఇంకా ఫోర్త్ టాస్క్ ఎవరంటే తనూజ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళిద్దరి మధ్యన ఫోర్త్ టాస్క్ జరిగింది, అందులో కూడా మళ్ళీ తనూజ గెలిచింది। అంటే మొత్తం 4 టాస్కులు జరిగితే ఇమానుయల్ 2, తనూజ 2 గెలిచి ఊహించిన స్థాయిలో ఉన్నారు। ఇమానుయల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తనకి ఇమ్యూనిటీ కావాలని బేభత్సంగా మనసు పెట్టి ఆడుతున్నాడు। కానీ తనూజ కూడా ఇంతలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ వారం ఇమానుయల్ అండ్ పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోతే తనూజ ఓట్స్ ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడే నేను ఓటింగ్ ఆర్డర్ చూశాను, మొత్తం 64% పడుతుంది। అంటే నార్మల్ గా తన ఓటింగ్ ఎంత అంటే 42-43 ఈ రేంజ్ లో ఉండేది పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నప్పుడు। ఇప్పుడు 63 పడుతుంది, అంటే 20% ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజకు వేస్తున్నారు। అంటే మేబీ న్యూట్రల్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు వాళ్ళు। సో దాని వల్ల ఏం జరుగుతుందంటే, ఇలా ఈ వారం పర్ఫార్మెన్స్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, తనూజ 2 టాస్కులు గెలిచింది। దీని వల్ల ఏం జరగబోతుంది, ఈ న్యూట్రల్ ఫ్యాన్స్ ఓట్స్ అనేవి అలా తనూజకు ఉండిపోతే నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ కి దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది। ఎందుకంటే తనూజ గారు టాస్కులు గెలుస్తున్నారు, గెలకపోతే మనం ఏదో టాస్కుల్లో కనిపిస్తున్నారు, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఉంది, గెలుస్తున్నారు అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినట్టే। సో తనూజ గారి ఓట్ బ్యాంక్ అనేది ఈ వారం పెరిగే అవకాశం ఉంది, విన్నర్ కి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది। ఈ వారం నామినేషన్స్ లో లేకపోవడం పవన్ కళ్యాణ్ కి మైనస్। కానీ తనూజ గారు టికెట్ టు ఫినాలే గెలిస్తే మాత్రం మళ్ళీ తనకే బొక్కపడుద్ది। చూద్దాం ఏమవుతుందో। వీడియోని అయితే లైక్ చేసి మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్।